హాయ్. హాయ్, వెల్కమ్. ఏంటి తలుపులు తీసే ఉన్నాయి? నీకోసమే. భయపడ్డావా? నీకు లేదా? గాఢ నిద్రలో ఉంటే వాళ్ల ఉనికి వాళ్లకే తెలీదు. ఇక చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుంది? నిద్ర? యా. మూడు నిద్రమాత్రలిచ్చాను. 5 గంటల స్వాతంత్రం. ఓ, యు ఆర్ టూ స్మార్ట్ మహే. ఆల్వేస్. ఇక్కడ కాదు. చెప్పు. మాట్లాడ్డానికా ఎంత దూరం వచ్చింది? అబ్బో, మరి ఇన్నాళ్ళు ఈ ప్రేమేమైంది? నీ దగ్గరికి రావాలంటే కావాల్సింది ప్రేమ కాదు, పర్మిషన్. భూమి చుట్టూ ఉపగ్రహంలా నీ చుట్టూ ప్రకాష్ తిరుగుతూ ఉంటాడు కదా. పాపం ఏం చేస్తాడు చెప్పు? తనకు ఆరోగ్యం పాడైంది. ఇంట్లోనే ఉండటంతో ఏం తోచట్లేదు. అతని మీదంత ప్రేమ ఉన్నదానివి మరి నన్నెందుకు రమ్మంటున్నావు? తన మీదున్నది జాలి, నీ మీదున్నది ప్రేమ. నీతో గెలవటం కష్టం. అలా ఉండడమే నాకిష్టం. అలా బయటికెళ్ళొద్దామా? ఇప్పుడా? ప్రకాష్ నిద్రలేస్తాడేమో. ప్రకాష్ ప్రకాష్ ప్రకాష్. షో గాడ్. హలో. గుడ్ మార్నింగ్. చెప్పు. బయలుదేరారా? నేను బయలుదేరుతున్నా. అన్నీ రెడీ చేసుకుని మీరు కూడా కోర్టుకు వచ్చేయండి. ఏంటి విట్నెస్సా? దాని గురించి ఎందుకే ఆలోచన? నిన్నే విషయం గురించి ఎస్ఐ గారితో మాట్లాడాను. ఏమంటారు? గెలవడం గ్యారంటీ అంటున్నారు. ఫర్ ఎ చేంజ్, రంగనాథ్ సన్ ఆఫ్ ద గ్రేట్ మిస్టర్ రాజశేఖరం. ఒక్క కేసన్నా గెలవని. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓకే, అలాగే అలాగే. నేను తర్వాత మాడతాను. ఓకే, బాయ్. పల్లవి, ఒక్కరు కాదు, ఇద్దరు కారు, ముగ్గురు సాక్షులున్నారు. అబ్సల్యూట్లీ నో టెన్షన్. ఎంత పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయినా, ఎంతగా తలలు పగలగొట్టుకున్నా మీ అన్న గెలవడాన్ని ఎవ్వరు ఆపలేరు. ఐఎమ్ గోయింగ్ టు విన్ దిస్ కేస్. ఎక్సలెంట్. ఇందుకే ఏ కేసు అన్నయ్యా? ఆ రోజు నువ్వు చెప్పిన మర్డర్ కేసేనా? యా. ఆల్ ద బెస్ట్. నువ్వు ఈరోజు ఎంత ఫ్రెష్గా కనిపిస్తున్నావో తెలుసా? చాలా యాక్టివ్గా కూడా ఉన్నావు. గెలుపంచులకి దగ్గరగా ఉన్న మనిషి ప్రవర్తన చిత్రంగా ఉంటుంది కదూ. అదో పిచ్చి, అదో ఆనందం, పిచ్చి ఆనందం. చూడు, వద్దు వద్దన్నా ఎలా వస్తుందో నవ్వు. చాలా సంవత్సరాల క్రితం నాన్న ముఖంలో ఈ నవ్వే చూస్తుండేదాన్ని. అది గెలుపు వల్ల. ఆయన ఎప్పుడు గెలుస్తూ ఉండేవాళ్ళు కదా. కానీ పల్లవి, ఇదే కరెక్ట్. రోజు స్వీట్స్ తింటే ఏం మజా ఉంటుంది చెప్పు? డయాబెటీస్ రావడం తప్ప. ఈ గెలుపుతో నీ ఇమేజ్ మారిపోతుందన్నయ్యా. జస్టిస్ రాజశేఖరం కొడుకుగా కాక రంగనాథ్ BA-BL ముందుకెళ్తావు కదూ? నో, నేనలా అనుకోవట్లేదు. నిన్నటి వరకు ఆయన కొడుకునని సిగ్గుతో చెప్పుకునేవాడిని. రేపటి నుంచి గర్వంగా చెప్పుకుంటాను. వస్తాను, లేట్ అవుతుంది. అన్నయ్య, ఒక్క నిమిషం ఇక్కడే ఉండు. తొందరగా, నాకు టైం అవుతుంది. పల్లవి, త్వరగా. ఏంటి పల్లవి ఇది? నువ్వు గెలవాలని ఓ చిన్న గిఫ్ట్.
థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. ప్రార్థన, నేను ఒక ఫైల్ ఇచ్చాను, అది ఎక్కడ పెట్టావు? దాంతోపాటు వకాలతు ఎఫిడవిట్ ఇచ్చాను. వినపడుతుందా ప్రార్థన? ఏం చెప్పావు? మనసు మీ నాన్నగారింటికి పంపించావా? సారీ, ఏంటో కావాలన్నావు కదా, ఏంటది? ఏమీ లేదు. ప్లీజ్ కిషోర్, ఏం కావాలో చెప్పు. ముందు నీకేం కావాలో తెలుసుకో. మీ నాన్నగారింటికి వెళ్ళాలంటే వెళ్ళరా. వెళ్ళను. మరింతసేపు అక్కడేగా ఉన్నావు? ప్రార్థన, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు, ఎవరి గురించి ఆలోచిస్తుంటారు, మల్లిక దగ్గరికి వెళ్ళారా లేదా, ఇలా గంటలో రోజుల తరబడి ఆలోచించే బదులు ఓ గంట మీ నాన్నగారింటికి వెళ్ళి రావచ్చుగా. కనీసం మనశ్శాంతి దొరుకుతుంది నీకు, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి. నన్నేం చేయమంటావు కిషోర్? సింపుల్, నీ మనసుని ఓ కొత్త పని మీద పెట్టడానికి ట్రై చేయి. ఇందాక నువ్వేదో అడిగావు. ప్రార్థన, నిన్ను నేను ఊరడించడానికో డైవర్ట్ చేయడానికో చెప్పట్లేదు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. నువ్వు ఈ డిప్రెషన్ నుంచి బయటపడడానికి అదొక్కటే మార్గం. నాకు ఎలాంటి డిప్రెషన్ లేదు. ఐఎమ్ ఆల్ రైట్. ఆ మాట అయితే అంటున్నావు. ఇంట్లో నీ గురించి అందరూ ఎంత వరీ అవుతున్నారో తెలుసా? నువ్వు ఇలా ఉంటూ కోర్టులో నా పరిస్థితి ఏంటి చెప్పు? నేను ఈ రకంగా కేసులు ఓడిపోతూ పోతే నన్ను మీ అన్న లెక్కలో చేరుస్తారు మీ నాన్నగారు. అంటే ఇంత జరుగుతున్నా కేసు గెలవడమే ముఖ్యమా నీకు? చూడు ప్రార్థన, ఏం జరిగినా ఎలా ఉన్నా గెలవాలి, గెలుస్తూ పోవాలి. ఇది మీ నాన్నగారు నేర్పిన మొదటి పాఠం నాకు. అయితే దానికో నిజాయితీ అక్కర్లేదా? అదంతా నాకు తెలీదు ప్రార్థన. కాని గెలుపు అన్నది ఒక కిక్. గెలుపు అబద్ధాన్ని నిజంగా మారుస్తుంది. అదే ఓటమి నిజాన్ని అబద్ధంగా మారుస్తుంది. మీ అందరికీ అన్నిట్లో గెలవగలవన్న ధీమా, అందర్నీ గెలిచి తీర్తామన్న అహం, అది కోర్టు కేసైనా మరొకరి జీవితమైనా. నాకు మొదట రంగన్నయ్య అంటే బాధగా ఉండేది. కాని ఇప్పుడు తన పద్ధతే కరెక్టేమో అనిపిస్తోంది. డాడీ, నేను రెడీ. వావ్, వెరీ గుడ్ రా. ఎవరు రెడీ చేశారా నిన్ను? అత్త రెడీ చేసింది. వెళ్దామా? స్కూల్కి టైం అయింది. మమ్మీకి బాయ్ చెప్పే. వద్దు డాడీ, అమ్మ పలకదు, నవ్వదు, బాయ్ కూడా చెప్పలేదు. తప్పు నాన్న, అలా అనకూడదు. అమ్మ ఆలోచిస్తుంది నీకోసమే. అవునా? తొందరగా స్కూల్కి వెళ్ళి వచ్చేసేయి. ఇంటి దగ్గర మీ మమ్మీ వెయిట్ చేస్తూ ఉంటుంది. సరేనా? ఓకే మమ్మీ. బాయ్ నాన్న. బాయ్. హలో శరత్. ఏం బాబు, ఫోన్ తీయడానికి కూడా బద్ధకమా? ఇంతసేపు రింగ్ అవుతున్నా తీవే.
అసలు లేచావా లేదా? నీలాంటి సోమరిపోతూ నేనెక్కడా చూడలేదయ్యా బాబు. నిన్న అసలు ఎలా భరిస్తున్నాడు మీ నాన్న? సారీ 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 శరత్. మీ నాన్న టాపిక్ తీసుకొచ్చి నిన్ను మూడ్ ఆఫ్ చేశానా? అవును, మీ నాన్నకి మ్యూజిక్ అంటే ఎందుకంత కోపం? ఏంటి మాట్లాడావు? అంటే మాట్లాడడానికి కూడా రిస్ట్రిక్షన్సా? హెల్త్ బాలేదా ఏంటి? ఇదిగో, హెల్త్ బాగున్నా బాగోపోయినా మన ప్రోగ్రాం మాత్రం నువ్వు రావాలి. మిస్ చేస్తే ఊరుకునేదే లేదు. ఏంటయ్యా బాబు, అసలు సౌండే లేదు. మీ హిట్లర్ గాని పక్కనే ఉన్నాడా? అవునా, నా మాటలే వినపడవులే, నో ప్రాబ్లం. అవును, అంత పెద్ద కొంప, అంతమంది మనుషులున్నారు కదా, నీకో మొబైల్ తీసుకోలేరా? అదే ఉంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు కదా. ఏమంటావు? మాట్లాడవేంటయ్యా బాబు? సర్లే, ఈ సోదంతా ఫోన్లో ఎందుకు గాని సాయంత్రం తప్పకుండా రా. ఆ వెధవల్ని, అదే నీ ఫ్రెండ్స్ని మాత్రం తీసుకొని రాకు. నీకు దండం పెడతా, సరేనా? మన ఇద్దరమే అయితే కూల్ డ్రింక్స్ తో పాటు పానీపూరి, పూరి కూర అన్నీ రెడీ. హలో హలో, హలో. హాయ్. ఏంటండి, ఒలింపిక్స్కి ఇంకా చాలా టైం ఉందనుకుంటాను. అప్పుడే బరువులు మోయటం మొదలెట్టారేంటండి? వేటకారమా? నేనెంత దూరం నుంచి మోసుకొస్తున్నాను తెలుసా? చేతులు పడిపోయాయి. పర్వాలేదు పర్వాలేదు, నేను తీసుకెళ్తాను. మీ బరువులు బాధ్యతలు మోయటానికి నాకు కాస్త పర్మిషన్ ఇవ్వండి. ప్లీజ్. థ్యాంక్స్ అండి. మీరెక్కడికో వెళ్తుంటే డిస్టర్బ్ చేసినట్టున్నాను. మీకు సహాయం చేయటం డిస్టర్బ్ ఎలా అవుతుందండి? ఎవరైనా సుఖాన్ని పంచుకోవాలనుకుంటారు, మీరేంటి దుఃఖాన్ని పంచుకోవాలనుకుంటున్నారు? సుఖాలనైనా దుఃఖాలనైనా పంచుకోవటానికి ఒకరు తోడుంటే మంచిది కదండి. చూడండి శివ, నాకో కొడుకున్నాడు.
వాడి గురించి ఆలోచించడం, వాడి గురించే సంపాదించడం, వాడి కోసమే ఏమైనా చేయటం అలవాటైపోయింది. అది తప్ప నాకింక వేరే ఒంటరి జీవితం అలవాటైపోయింది. దాన్ని అలాగే ఉండనివ్వండి. నిప్పు అదుపులో ఉంటే సహాయపడుతుంది, లేకపోతే అది అమాంతం మనిషినే దహించి వేస్తుంది. ఆ నిప్పు నేనే. కనీసం ఒక ఫోన్ అని చేయాల్సిందన్నయ్య. ఆయనకు అలవాటు ఏనాడు లేదు. రోజూ ఇంటికి ఆలస్యంగానే కదా వస్తారు. ఒక్కరోజైనా ఫోన్ చేశారా? మిగతా రోజులు వేరే, ఈ రోజు వేరే వదినా. కానీ ఆ ఫీలింగ్ ఆయనకు కూడా ఉండాలి కదా. పల్లవి, ఈ కేసులో అయినా ఆయన గెలుస్తారంటావా? 100% వదినా. ఈసారి మనం డిఫరెంట్ అన్నయ్యని చూడబోతున్నాం, అంతే. మరెందుకు ఆలస్యం చేస్తున్నారంటావు? గెలుపెప్పుడూ ఆలస్యంగానే వస్తుంది వదినా. ఆలస్యం అయినా పర్వాలేదు, గెలిస్తే అంతే చాలు. మర్చిపోయాను, పిల్లలకి పాలు కలపాలి. ఇప్పుడే వస్తాను. హాయ్ అన్నయ్య. అన్నయ్య, కేసు ఏమైందన్నయ్య?
పల్లవి కేసు చాలా ఈజీ అని చెప్పావు కదన్నయ్యా. సాక్షులు కోర్టుకు రాలేదమ్మా. తప్పు చేశారన్న నెపంతో ద్వేషిస్తూ పోతే ఎందరిని ద్వేషిస్తావు? ఇంక ప్రేమించడానికి ఎవరు మిగులుతారు? వాళ్ళకి దగ్గర చేసుకోవడం కోసం వాణ్ణి నాకు దూరం చేస్తున్నారమ్మా.